దేవుడి పనులు అంటే ఏ పనులు పక్కన పడేయాలి, వెంటనే పరిగెత్తాలి. టైం అంటే టైం, ఏ టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ రీచ్ అయిపోవాలి. అర్థమవుతుందా? చాలా చిన్న చూపు అండి దేవుడు అంటే, చిన్న చూపు. దేవుడి మాటలంటే చిన్న చూపు. అది తగదు మీకు. దేవుని సంఘములో స్త్రీ ప్రధానమైన పాత్ర పోషించాలి. పిల్లర్గా ఉండాలి స్త్రీలంటే. నేను లేకపోతే ఈరోజు సండే నేను వర్షిప్లో లేకపోతే ఏమైపోతుందో అన్న బాధ కలగాలి నీకు. ఉందా అసలు ఆ బాధ? నేను లేకపోతే అలా అనిపించుకుంటానులే, అలా ఉందా? అలా ఉండకూడదు. నేను ఉండాలి డెఫినెట్లీగా. ఒక స్త్రీ ఉంటుందండి మా ప్రాంతంలో, ఎక్కడన్నుండని సంఘం పాటలు పాడే వాళ్ళు ఉంటారు, అన్ని చేసే వాళ్ళు ఉంటారు. ఈమె మాత్రం ఎట్లాంటి డైలాగులు వదిలేస్తుందో తెలుసా? డెఫినెట్గా నేను మా సంఘానికి వెళ్ళాలి, ఎక్కడన్నుండదు. నేను వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎందుకమ్మా అంత వాక్యం చెప్తావా? నేను వాక్యం చెప్పాను, పాటలు పాడతా కానీ ఇంకా పాడేవాళ్ళు కూడా ఉన్నారు. మరి నువ్వెందుకంటే అక్కడే ఉండాలి. సత్యవాక్యము లేని చోటుకి అంత ప్రియారిటీ ఇస్తే సత్యవాక్యాన్ని మీరు కడుపు నిండా అనుభవిస్తున్నారండి. మీరు ఎంత ప్రియారిటీ చేయాలి? సంఘములో స్త్రీ ఒక మూల స్తంభముగా నిలబడాలి.